నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లు ఆశా వర్కర్ పందిటి విజయమ్మను విధుల్లోకి తీసుకోవాలంటూ సిఐటియు ఎంఆర్పీఎస్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆందోళన చేశారు. రావులకొల్లు ఆశా వర్కర్ విజయమ్మను ఎటువంటి కారణాలు లేకుండా అకారణంగా తొలగించారంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలిగిరి బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ తహసీల్దార్ చొప్ప రవీంద్ర బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అకారణంగా విధుల నుంచి తొలగించిన విజయమ్మను విధుల్లోకి తీసుకోకపోతే 30వ తేదీ కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంటనే వెంగపరాయని వెంటనే దళిత మహిళకు అన్యాయం చేస్తున్న వెంగపరాయని రావులకొల్లు ఆశా వర్కర్ అనేటువంటి ఒక దళిత మహిళ దాదాపు 18 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఈ సమస్య మీద మొత్తం 3 నెలల నుంచి కూడా అధికారులు అదేవిధంగా సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. మేము వెయిట్ చేసాం. 3 నెలలు మీ చుట్టూరు తిరిగాం. అయినా కూడా సమస్య పరిష్కారం చేయకుండా అర్ధాంతరంగా నిన్న 19వ తారీఖు తొలగించడం జరిగింది. ఎందుకయ్యా ఆమె ఏం తప్పు చేయలేదు కదా, ఎప్పుడు ఒక్క నోటీసు కూడా తీసుకోలేదు కదా అంటే అక్కడ సర్పంచ్కి నచ్చలేదని చెప్తున్నారు. కలిగిరి మండలంలో ఇన్ని పంచాయతీలు ఉంటే ఏ సర్పంచ్ కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం లేదు. ఒక్క రావులకొల్లు సర్పంచ్ మాత్రమే దళితులు, బలహీన వర్గాలు, చిన్న చిన్న చిరుద్యోగుల మీద ఎందుకు ఆయన అంత కక్ష కడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అయ్యా మీరు దయచేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలతో వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి మేము మంచి చేయాలని చెప్పేసి వాళ్ళు ముందు పనులు చేస్తూ ఉంటే అటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే రకంగా ఈ ఒక్క రావులకొల్లు సర్పంచ్ గారు వ్యవహరించొద్దని చెప్పి మేము చెప్తున్నాం. మీరు కలిగిరి వరకే ఈ ఇష్యూ తీసుకోబాకండి. ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారబోతుంది. కాబట్టి మీరు దయచేసి మీరు భేషజాలకు పోకుండా ఎమ్మెల్యే గారు తక్షణం జోక్యం చేసుకొని ఆ సర్పంచ్ని నిలువరించి తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకొని ఆమెకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 30వ తేదీ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంత దూరం కార్యక్రమానికి రానియకుండా, భేషజాలకు పోకుండా మీరు వెంటనే విజయమ్మను విధుల్లోకి పోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కలిగిరి పిహెచ్సిలో ఉన్నటువంటి రావులకొల్లు గ్రామానికి చెందినటువంటి పందిటి ఆశా వర్కరు విజయమ్మ గారిని 19వ తారీఖు విధుల నుండి తొలగిస్తున్నట్టుగా డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుండి ఉత్తర్వులు వచ్చాయి. అయితే విజయమ్మ గారు 18వ తారీఖు కూడా వర్క్ చేస్తుంది. 19వ తారీఖు ఈవెన్ లెటర్ తీసుకునేంత వరకు కూడా ఆమె డ్యూటీలోనే ఉంది. అయితే ఆ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పూసల వెంగప్ప నాయుడు గారు 3 దఫాలుగా ఆమె మీద ఫిర్యాదులు చేశారు. ఎందుకంటే పనికి అటెండ్ కాలేదు అని. అయితే మేము ఒకటే ఆ సార్ని అడుగుతున్నాం, పనికి అటెండ్ కాకపోతే మా పై అధికారి అయినటువంటి వాళ్ళు మాకు జీతాలు ఎందుకు పెడతారు, అలాగే మాకు ట్రెజరీ నుంచి జీతాలు ఎందుకు వస్తున్నాయి, ఈ ఒక్క విషయాన్ని ఆయన గమనించాలి. అంతేకాకుండా ఒక ఫిర్యాదు చేసేటప్పుడు ఫిర్యాదుదారుని పక్కన పెట్టుకొని గ్రామస్తుల కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ 3 కమిటీలో విజయమ్మ గారిని పిలిచింది లేదు, గ్రామస్తులు ఎన్నిక చేసుకుంది లేదు. ఇది కూడా ఆయన కావాలనే వ్యక్తిగత కక్షలతోటి చేస్తున్నట్టుగా ఉంది. మాకు సర్పంచ్ గారితో ఎలాంటి విభేదాలు లేవు అని మేము ఒకటే చెప్తా ఉన్నాం. వర్కర్గా ఉన్నప్పుడు మాకు రాజకీయాలు అంటగట్టొద్దని మేము పదే ప్రాధాయపడుతున్నాం. అయినప్పటికీ మీరు రాజకీయాల్లోకే యూనియన్ని లాగుతున్నారు. మేము ఒకటే ఇప్పుడు చెప్తున్నాం, మీకు గతంలో కూడా మేము 3 సార్లు మీ ఇంటికి వచ్చాం, అయినా మీరు రెస్పాండ్ కాల. మీరు ఎంత కాడికి ఆమెకు ఏదైనా సహాయం చేస్తానంటున్నారు, కానీ ఉద్యోగంలో ఉండకూడదు అంటున్నారు. ఎందుకు మీకు ఆమె మీద అంత కక్షపూరితమైన విద్వేషాలు ఉన్నాయో మాకు తెలియదు. మీ వ్యక్తిగత విషయాలు ఉంటే మీరు గ్రామాల్లో చూసుకోండి. వర్కర్ జోలికి వస్తే మాత్రం యూనియన్ ఒప్పుకునే పరిస్థితే లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, మాకు యూనియన్ ఉంది, మేము 43,000 మంది ఆశా వర్కర్లు ఉన్నాము, మేమందరం ఓట్లు వేస్తేనే కూడా ఈ ప్రజాప్రభుత్వం కూడా అత్యధిక మెజారిటీతో వచ్చింది. అలాంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పై ప్రభుత్వం ఊరుకుంటుందా? మీరు మంచి నడవడికలు నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఈరోజు ఇంత గందరగోళం చేస్తున్నారు.
శిబిరంలో కూర్చుంటే పోలీసులను పంపిస్తున్నారు. ఏంది ఈ దౌర్జన్యం? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా? విజయమ్మ గారంటే మాట్లాడలేరు. యూనియన్గా మేము వస్తే మా ఆశా వర్కర్లు కూడా వాళ్ళ సర్పంచుల చేత ఫోన్ చేయటము, వాళ్ళ భర్తలకు ఫోన్ చేయటం, వాళ్ళ బిడ్డలకు ఫోన్ చేయటం ఎంతవరకు న్యాయం అన్నా? ఇది కరెక్ట్ కాదన్నా. మేము పదే పదే రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం. ఒకటే, మీరు ఇప్పటికైనా ఆమె మీద ఏదన్నా కక్షగా ఉంటే ఆ మొహం చూడబాకండి, ఆ ఉద్యోగం ఆమెకి ఇప్పించండి. లేదు, మీరు సహాయం చేస్తానన్నారు కదా, ఆమెకి ఎంతైనా సహాయం చేస్తున్నారు. ఒకవేళ మీరు డబ్బున్న వాళ్ళే కావచ్చు. ఆమెకి సర్వీసు 12 సంవత్సరాలు ఉంది, 12 లక్షలు, 15 లక్షలు వేసి 25 లక్షలుగా ఆమెకి ఇచ్చేసేయండి, హాయిగా ఇంట్లో కూర్చుంటుంది. అంతేగాని నేను తీసేసాను, నువ్వు సంపాదించుకున్నావు, నేను ఇంకొకరిని పెడతానంటే ఎక్కడి నుంచి వస్తుందన్న ఇది? మీరెవరు, మేమెవరు? మనందరం కలిస్తే కదా ప్రభుత్వాలు చేసుకుంటున్నాం. అలాంటి దాన్ని ఈరోజు మీరు ఇంత తీవ్ర స్థాయికి తీసుకొచ్చింది మీరే. దీనికి అంతటి కారకులు మీరే అవుతున్నారు. మేము కామ్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం, ఇంటికి వచ్చాం, ఎమ్మెల్యే గారిని కలిసాం, ఆయన కూడా నచ్చ చెప్పారు. ఫైనల్గా సార్ చెప్పింది ఏంటంటే పంచాయతీ తీర్మానంలో నేనేం చేయలేనమ్మా అన్నారు. అలాంటప్పుడు మేము ఉద్యమాల్లోకి రాకుండా ఎలా ఉండాలి? మీరు సర్పంచ్ గారు, మీకు విన్నవించుకున్నాం, మీరు బాటినలేదు. ఎమ్మెల్యే గారికి చెప్పాము, ఆయన వర్క్ నా పరిధి వరకు నేను చేస్తానన్నారు. ఇంకెవరికి చెప్పుకోవాలి? ఆశా వర్కర్స్ని దుర్మార్గంగా తొలగించడం అనేటువంటిది, విజయముని తొలగించడం అనేటువంటిది మేము గత 10 రోజుల నుంచి తొలగిస్తామని చెప్పడం, ఆఖరికి 18వ తేదీ తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మేము చెప్తున్నాం, రావులకొల్లు సర్పంచ్ నాయుడు గారి యొక్క ఫోటోలు ప్రతి ఆర్టీసీ బస్టాండ్లో మేము కట్టుకొని ఆయన పూజ చేస్తాం. అది ఆయన గుర్తు చేసుకోవాలా. కావలి బస్టాండ్లోనూ, నెల్లూరు బస్టాండ్లోనూ ఆయన అందరికి గుర్తుండే రకంగా ఆయన చేసినటువంటి గొప్ప పనిని మేము శ్లాఘిస్తాం. ఇది లోకేష్ గారికి, అదే రకంగా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. ఇప్పుడు ఈయన వెంగప్ప నాయుడు చేసిన గారి చర్య ఇక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది, లోకేష్కి చెడ్డ పేరు వస్తుంది, అదే రకంగా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది, వైద్య విద్యా శాఖ మంత్రి అయినటువంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఈయన చేసినటువంటి చెడ్డ పేరు పని వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఈయనకేం పోయేదేమిలే, నష్టపోయేది లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు, అదే రకంగా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు కూడా ఆలోచిస్తారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఆశా వర్కర్లు ఇచ్చేటువంటి సేవల్ని ఎక్కువగా వినియోగించుకునేది అన్ని రకాలైనటువంటి వ్యవసాయ కార్మికులు. ఆ వ్యవసాయ కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం, చేయటం దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద వ్యవసాయ కార్మికుల్లోనూ, పేద రైతుల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తాము. ఆయన ఎందుకు ఈ విధంగా ఒక దళిత మహిళను ఆశా వర్కర్ మీద ఇంత కక్ష కట్టాడనేది అర్థం కావడంలా. ఈరోజు మానశ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వంలో దళితులు, ఒక మహిళ, ఆమె చదువుకి ఈరోజు ఆశా వర్కర్గా ఆమె 18 సంవత్సరాలు కష్టపడి అదే పంచాయతీలో ఎన్నో గ్రామాల్లో ఎన్నో ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంటికి ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని విషయాలను, వైద్యం నుంచి వచ్చిన ప్రతి విషయాలను తెలియజేస్తూ 18 సంవత్సరాలు కష్టపడి చేసిన ఆ పంచాయతీలో ఈరోజు నువ్వు ఒక 5 సంవత్సరాల ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్వి వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతుంటే ఈ ఎంఆర్పిఎస్ చూస్తూ ఉండదని గుర్తుపెట్టుకో సర్పంచ్ గారు. ఎందుకంటే మానశ్రీ మందాకృష్ణమాది గారిలో నాయకత్వంలో వెంటనే మీరు ఈ సర్పంచ్కి 5 ఏళ్ళు ఉంటారు, కానీ ఆమె 18 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఆమెను తీసే హక్కు నీకు లేదని మేము సభాపంగా తెలియజేస్తున్నాం. అలాగే ఉన్నతాధికారులు, మేము ఎంఆర్పిఎస్ ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను డిఎంహెచ్ఓ గారితో 2 సార్లు ఈ విషయం మీద మాట్లాడితే మాకు చాలా సున్నితంగా ఆమెను తీసేది లేదు, ఆమెను కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అయినా డిఎంహెచ్ఓ గారు వీళ్ళకి ఎందుకు నోటీస్ ఇచ్చాడనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని డిఎంహెచ్ఓ గారు మీరు కూడా ఒక స్థాయి నుంచి వచ్చారనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక 18 సంవత్సరాలు పనిచేసే ఒక దళిత మహిళని, ఆశా వర్కర్ని, ఆమెని మీరు నోటీసులు ఎలా ఇస్తారు? అసలు రూల్ ప్రకారం ఆమెను తొలగించే హక్కు కూడా డిఎంహెచ్ఓ గారికి లేదు. అంటే ఆమెను పని ఆగిపోమంటే ఇంకొకరిని పెట్టుకునేదానికి అవకాశం చూపించుకునేదానికి ఆ సర్పంచ్ గారు రాజకీయవేత్తంగా ఆయన్ని ఒత్తిడి చేసి తీసుకొస్తున్నారేమో. కానీ వెంటనే సర్పంచ్ గారి మీదన SC/ST అట్రాసిటీ యాక్ట్ మానశ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వంలో వెంటనే అతని మీద కంప్లైంట్ పెట్టి అతని మీద SC/ST యాక్ట్ని నమోదు చేసి వెంటనే కలెక్టర్ గారి దృష్టికి, SP గారి దృష్టికి, డిఎంహెచ్ఓ గారికి దృష్టికి వెంటనే తీసుకెళ్ళి ఆమె ఉద్యోగం కల్పించేది వరకు మానశ్రీ మందాకృష్ణమాది నాయకత్వం పోరాటం సాగుతుంది. అలాగా కాకపోతే ఇక్కడ ఈ సర్పంచ్ గారు ఆయన ఏ విధంగా చేయగలడో అంతకు ధీటుగా ఆ సర్పంచ్ కూడా నిలవలేని పరిస్థితిని తీసుకొచ్చేదానికి కష్టపడి ఈ ఎంఆర్పిఎస్ పనిచేస్తుందని తెలియజేస్తూ